హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకునేటటువంటి టోస్ట్ నేను చూపిస్తున్నాను. దానికి నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. అలాగే నేను స్వీట్ కోసము షుగర్ని తీసుకుంటున్నాను. ముందుగా బ్రెడ్ని ఒక ప్యాన్ మీద టూ సైడ్ ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకొని దాని మీద కొంచెం షుగర్ని యాడ్ చేసుకుంటే ఈ షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోయి మనకు సిరప్ లాగా తయారయ్యి మనము ఈ బ్రెడ్ అనేది ఫ్రై చేస్తున్నప్పుడు ఈ బ్రెడ్కి అంతా పట్టేసి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా టూ సైడ్ షుగర్ తీసుకొని మనము ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీ అనేటువంటి షుగరు బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. వీటిని మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు, స్కూల్ నుండి పిల్లలు వచ్చినప్పుడు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నాక్స్ టైంలో ఏమీ లేనప్పుడు వీటిని మనము తీసుకోవచ్చు. ఇవైతే చాలా బాగుంటాయి, అలాగే నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా నేను టూ సైడ్ నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆయిల్తో చేసేటటువంటి టోస్ట్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదైతే షుగర్తో చేసినటువంటి టోస్ట్. ఈ విధంగా నేను మరికొన్నిటిని నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆయిల్తో చేసేవి చూపిస్తున్నాను. ముందుగా బ్రెడ్ తీసుకొని టూ సైడ్ ఫ్రై చేసుకొని దాని మీద నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ బ్రెడ్ అనేది టూ సైడ్ ఆయిల్ అప్లై చేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో ఈజీ అయినటువంటి ఆయిల్ బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ టోస్ట్ అయితే మనకి స్పాంజీ లాగా సాగుతూ చాలా టేస్టీగా ఉండిద్ది. షుగర్ టోస్ట్ అలాగే ఆయిల్ టోస్ట్ ఈ రెండు కూడా మనం ఈ విధంగా చేసుకొని ఒక జార్లో కనుక మనం ఉంచుకున్నట్లయితే మనకి స్నాక్స్ కావాలనుకున్నప్పుడు వీటిని తీసుకొని మనము తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇవి టీలో కూడా మనం డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే షుగర్ది, ఇదైతే ఆయిల్ది. ఈ ఆయిల్ది మనకి సాగుతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఈ టోస్ట్ అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది షుగర్ది. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంట్లో చాలా సింపుల్గా ఇలాంటి టోస్ట్ని తయారు చేసుకొని తినండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.